ఆర్టికల్ 3లోని అంశాలు: ఏదైనా రాష్ట్రం నుంచి భూభాగాన్ని వేరు చేసి గానీ, లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు లేదా రాష్ట్ర భూభాగాలను కలిపి గానీ, లేదా ఏదైనా భూభాగాన్ని రాష్ట్ర భూభాగంలో కలిపి గానీ ఒక నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. రాష్ట్ర విస్తీర్ణాన్ని తగ్గించడం లేదా పెంచడం, రాష్ట్రాల పేర్లు మార్పు, రాష్ట్రాల సరిహద్దులను మార్పు చేయవచ్చు. ఆర్టికల్ 3 ప్రకారం కేంద్ర క్యాబినెట్ రాష్ట్ర విభజనకు సంబంధించిన బిల్లును రాష్ట్రపతికి పంపిస్తుంది. రాష్ట్రపతి పూర్వానుమతితో ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టాలి. రాష్ట్రపతి ఆ రాష్ట్ర విభజన బిల్లుపై అభిప్రాయం చెప్పమని సంబంధిత రాష్ట్ర శాసనసభకు పంపి కొంత గడువు ఇస్తాడు. ఆ గడువును అవసరమనుకుంటే శాసనసభ కోరితే మరికొంత కాలం పొడిగించవచ్చు. ఒకవేళ రాష్ట్రపతి ఇచ్చిన గడువులోగా అసెంబ్లీ ఏ అభిప్రాయం వ్యక్తం చేయకపోయినా గడువు తీరిన తర్వాత పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టవచ్చు. రాష్ట్రపతి పంపిన విభజన బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించినా, తిరస్కరించినా రాష్ట్ర అసెంబ్లీ వెల్లడించిన అభిప్రాయాలను పార్లమెంటు పరిగణనలోకి తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చు. ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందడానికి సాధారణ మెజారిటీ చాలు. 3/2 ప్రత్యేక మెజారిటీ అవసరం లేదు. సభలో బిల్లు చర్చకు చేపట్టాలంటే కూడా కోరం ఉంటే చాలు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో 2009 ఎంతో కీలకమైంది. ఈ ఏడాదిలోనే తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా తొలిసారి కేంద్రం నుంచి ప్రకటన వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తెలంగాణ ఏర్పాటు అంశం వెనక్కి వెళ్లిన ఉద్యమ స్వరూపాన్ని 2009 పూర్తిగా మార్చింది. తెలంగాణ ప్రాంతం ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి పోరాడటంతో చిరకాల కల నెరవేరింది. 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం, తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం కావడంతో యూపీఏ ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేశారు. ఈ ప్రకటనకు నిరసనగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామా చేయడంతో కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 23న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వాయిదా వేస్తూ మరో ప్రకటన చేసింది. తెలంగాణలో ఆందోళనలు అధికం కావడంతో ప్రత్యేక రాష్ట్రంపై రాజకీయ పార్టీల అభిప్రాయ సేకరణ కోసం 2010 జనవరి 5న కేంద్ర హోంశాఖ అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ అఖిలపక్ష సమావేశం తెలంగాణలోని ఏ ఒక్క వర్గాన్ని సంతృప్తిపరచలేదు. ఫలితంగా తెలంగాణలో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. పరిస్థితులను గమనించిన కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు విస్తృత సంప్రదింపులు అవసరం అనే సాకుతో 2010 ఫిబ్రవరి 3న శ్రీకృష్ణ కమిటీని నియమించింది. 2010 నవంబర్ 24న అధిష్ఠానం రోశయ్య స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించారు. శ్రీకృష్ణ కమిటీ 2010 డిసెంబర్ 30న తన నివేదికను వెల్లడించింది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత కూడా కేంద్రం తెలంగాణపై ఎలాంటి ప్రకటన చేయకుండా సాగదీత ధోరణిని ప్రదర్శించింది. దాంతో టీజేఏసీ తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో భాగంగా సహాయ నిరాకరణ, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె వంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ మధ్య కాలంలో చిదంబరం ఆర్థిక మంత్రిగా మారడంతో సుశీల్ కుమార్ షిండే కేంద్ర హోంమంత్రి కూడా అయ్యాడు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైన సమయంలో కొందరు రాజ్యాంగంలోని ఆర్టికల్ 3కు వక్రభాష్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును అడ్డుకోవడానికి సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో పిటిషన్లు వేస్తూ సామాన్య ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారు. అయితే ఆర్టికల్ 3లో పేర్కొన్న నియమాలను పాటించినంత కాలం కేంద్ర ప్రభుత్వ అధికారాలను నియంత్రించే అధికారం ఎవరికీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిల్లుపై అభిప్రాయాలను వ్యక్తపరచడానికే శాసనసభకు పంపిస్తారు గానీ ఆ అభిప్రాయాలను కేంద్రం పాటించాల్సిన అవసరం లేదని కూడా సుప్రీంకోర్టు తన తీర్పుల ద్వారా తెలిపింది. ఆర్టికల్ 3 భారత రాజ్యాంగంలోని ప్రకరణ 3 కొత్త రాష్ట్రాల ఏర్పాటు, పేర్ల మార్పు గురించి తెలుపుతుంది. ప్రకరణలోని అంశాల ప్రకారం కొత్త రాష్ట్రాల ఏర్పాటు లేదా మార్పులకు సంబంధించి సంపూర్ణ అధికారం పార్లమెంటుకే ఉంటుంది.
రాష్ట్రాల పాత్ర కేవలం సలహాపరమైంది మాత్రమే.